హై వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈరోజు మంచి సినిమాలలో ఏ సినిమాలలో ఎవరి ఉద్దేశం వాళ్ళది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, హరిశంకర్ గారు మాస్ డైరెక్టర్. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే చూడడం అయితే జరిగింది. బట్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత 3 డేస్కి 4 డేస్కి ఎందుకు రివ్యూ ఇస్తున్నాడని చెప్పేసి క్వశ్చన్ మార్క్ రావచ్చు. బట్ ఏంటంటే, నేనైతే రీసెంట్గా చూసాను నిన్న. బట్ నాకైతే సినిమా అయితే నచ్చింది. బట్ కాకపోతే ఏంటంటే, చాలామంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. బట్ ఎందుకో తెలియదు నాకైతే. బట్ ఒక్కటైతే నిజంగా చెప్తా ఉన్నా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే 100% డ్యాన్సర్గా చెప్తా ఉన్నా, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక్కడే ఈ సినిమాకి ప్లస్. బట్ ఆయనే ఈ సినిమాకి హైపు. ఆల్మోస్ట్ రావు రమేష్ గారు ఉన్నారు, బట్ ఆయన ఒక కీ రోల్లో చేశారు. బట్ ఎందుకో ఏమో, బట్ హీరోయిన్స్ని ఎందుకు పెట్టారు అని చెప్పేసి నాకైతే డౌట్ వచ్చింది. బట్ శ్రీలీల గారు అయితే ఓకే, పర్లేదు, మంచి కలర్ఫుల్గా ఉన్నారు. బట్ రాశి ఖన్నా గారిని ఎందుకు పెట్టడం జరిగింది అనేది అయితే నాకైతే కొంచెం ఎక్కడో బాగా అనిపించలేదు. బట్ హరిశంకర్ గారు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా సినిమా తీశాను అని చెప్పేసి గబ్బర్ సింగ్ టైంలో చెప్పారు. బట్ ఈ టైంలో కూడా యాజ్ ఎ ఫ్యాన్, ఒక ఫ్యాన్, ఆయన అభిమాని, ఆయన డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మరోసారి అయితే ప్రూవ్ చేశారు. బట్ ఆ విషయంలో అయితే తగ్గేది లేదు. బట్ హరిశంకర్ గారు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. బట్ 100% అయితే ఇవ్వలేదు అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. బట్ ఇకపోతే సినిమా గురించి వస్తే మాత్రం స్టోరీ పరంగా పెద్ద కొత్తగా క్రియేటివిటీ అయితే ఏం లేదు. బట్ పాత స్టోరీనే కొంచెం దాన్ని ఏదో సెట్ చేసేసేసి, బట్ హరిశంకర్ గారు డైరెక్ట్ చేసి, బట్ ఆయనకున్న కొన్ని ఎలివేషన్స్. బట్ నాకు తెలిసి ఒకటి అనిపించింది ఉత్సాద్ భగత్ సింగ్ సినిమాకి. బట్ హరిహర వీరమల్లు కంటే ముందే ఒక ట్రైలర్ లాంటిది చిన్నది గ్లిమ్స్ రిలీజ్ చేశారు. బట్ అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బట్ ఏదో సినిమాలో ఏదో ఉంది అని చెప్పేసి ఆ విధంగా దాన్ని ఎలివేట్ చేశారు. బట్ రియల్గా చెప్పాలంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. బట్ ఎటువంటి ఎలివేషన్స్కి అయితే ఈ సినిమాలో పెద్దగా అయితే లేదు. అది చాలా అంటే చాలా మైనస్. బట్ అంటే నేనేదో రివ్యూ చెప్తున్నాను మైనస్లు ప్లస్లు అని బట్ నాకు తెలిసిన కొంచెం సినిమా నడిచే పరంగా అయితే చెప్తున్నాను కదా, 100% అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారే మేజర్ ప్లస్ పాయింట్. బట్ ఆయన యాక్టింగ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, హరిశంకర్ గారు ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ సినిమాలో ఏ పార్టీ గురించి కానీ, ఏ వర్గం గురించి కానీ, ఎస్పెషల్లీ ఒక ఎవరిని కూడా కించపరిచే విధంగా లేదు అని చెప్పేసి. బట్ అదైతే 100%. బట్ నాకు ఒక్క ఎలివేషన్ ఎక్కడ నచ్చిందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఓల్డ్ సిటీకి వెళ్తూ ఉంటారు. మధ్యలో వెళ్తూ ఉంటే ఆయన ఒక ముస్లిం పర్సన్ చెప్తారు, కొంచెం పొట్టు తీసి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అంటారు. బట్ ఆయన ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఎలివేషన్లో వెళ్ళేది పాత బస్తీకి, పాకిస్తాన్కి కాదు అని చెప్పేసి. బట్ అక్కడ వాళ్ళతో ఒక చిన్న అంటే ఫైట్ పెద్ద ఉండదు, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేది ఉంటుంది. బట్ అదొక్కటి నాకు ఎక్స్ట్రాడినరీగా అయితే నచ్చింది. బట్ అంతకు మించి సినిమాలో ఏం లేదు. బట్ సీరియస్గా చెప్తా ఉన్నా, ఒకటైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారే మేజర్ ప్లస్ పాయింట్, ఇట్లా ఏది లేదు. బట్ హరిహర వీరమల్లు, బట్ అంతకుముందు వచ్చిన సినిమా ఓజీ నెక్స్ట్ లెవెల్. బట్ హరిహర వీరమల్లు కంటే బెటర్ సినిమా ఓజీ కంటే. ఓజీ ఇది. బట్ ఓజీ చెప్పాల్సిన పని లేదు, ఓజీ ఒక సెన్సేషన్. బట్ ఇక్కడ కొంచెం తగ్గింది. మరి ఏంటంటే, హరిశంకర్ గారు కొంచెం అప్డేట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరి సలహా. బట్ నా సలహా అని నేను చెప్పను, కానీ అది నాకు ఆశిస్తున్నాను. బట్ హరిశంకర్ గారు చాలా మంచి డైరెక్టర్. కొంచెం అప్డేట్ పర్సన్ స్టోరీలు తీసుకుంటే చాలా మంచిది సార్. బట్ మొత్తానికైతే నేను రేటింగ్ అయితే ఏమి ఇవ్వను.
ఓవరాల్గా సినిమా అయితే గుడ్ అని చెప్పొచ్చు, నాట్ బ్యాడ్. ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే సినిమా చూడొచ్చు, బట్ ఆయన అభిమానులు అయితే పండగనే చెప్పొచ్చు. ఉగాదికి వాళ్ళ అభిమానులకు పండగ, బట్ మామూలుగా అభిమానులకైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఏమంటారు ఫుల్ మీల్స్ పెట్టకుండా ఒక మామూలుగా టిఫిన్ అయితే పెట్టారు. బట్ కడుపు నిండకపోయినా బట్ సినిమా అయితే ఒక బాగుంది, పర్లేదు అని చెప్పొచ్చు. చూడొచ్చు ఒకసారి అయితే వన్ టైం వాచ్ మూవీ. బట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.